మరి ఇక్కడ కూర్చున్న మనం మారామా? ఇంకేం మారాలి అని మీకు డౌట్ రావచ్చు. మారామా? ఇక్కడ కూర్చున్న చాలామంది మీలో నామకార్థమైన స్థితిలో బంధింపబడి ఉన్నారు. వ్యసనాలు ఎంత భయంకరమో నామకార్థమైన స్థితి అంతకంటే భయంకరం. వ్యసనాల్లో ఉన్నవాడైనా ఒక రోజుని వ్యసనాలు విడిచిపెట్టి మారొచ్చు, నామకార్థమైన స్థితిలో ఉన్నవాడు మారలేడు, చాలా కష్టం. మనం మారాలి. ఏంటి నామకార్థత అంటారా? సినిమాలు చూసి సీరియల్ చూసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, ఇతరులను ప్రేమించలేని వాళ్ళు, క్రైస్తవులుగా ఉండి ఇంకా చాలా ఉన్నాయి. గర్వం, అహంకారం, ఇలాంటివన్నీ మనలో మనం పెట్టుకుని దేవుని సంఘానికి వచ్చి పాటలు పాడి ప్రభువుని ఆరాధించి వెళ్ళిపోతే ఇలాంటి సభలకి వెళ్ళి చక్కగా వినేసి వస్తూ మనం అలాంటి భక్తిని చేస్తూ కూర్చుంటే మనం మారలా. మరి దీని నుంచి ఎవడు విడిపిస్తాడు మనల్ని? దీని నుంచి కూడా విడిపించేవాళ్ళు నామకార్థమైన స్థితి నుంచి సేవకులను, సంఘ విశ్వాసులు